చేతిలో పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీవే స్తోత్రము, నమ్మదైన వాడవు, నీ కట్టడాలను నాకు బోధించుము. నీ ఎదుట సర్వ సంపద కలిగినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుతున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించగలను, నీ త్రోవలను మన్నించగలను, నీ కట్టడాలను బట్టి నేను హర్షించగలను. నీ వాక్యమును నేను మరుగు చేయకుందును. నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయాదాసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటును. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు నా కన్నులను తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయము. నీ న్యాయ విధులన్నిటి మీద నాకు ఎడతెగక ఆశ కలిగి ఉన్నది, దానిచే నా ప్రాణం క్షీణించుతున్నది. 23వ కీర్తన చెప్తారు. నీవు నాకు తోడే ఉండేదవు, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచితివి, ముందుగా నా తల అంటి ఉంచితివి, నా గిన్నె తిండి పొరుచున్నది. నేను బ్రతుకుని నా వాక్యము నా వెంట వచ్చును. అట్లా వాళ్ళ భయం అవుతుంది. ఒక 40 వాళ్ళు నిలబడితే ఏం చెప్తారు కాబట్టి అట్లా నమ్మకూడదు. ఎన్ విజయ సాక్షి A to Z memory verses. A for ask and it shall be given to you. B for Be kind one to another. C for Cast your cares on the Lord and he shall sustain you. D for Do not be anxious about anything. E for Every good and perfect gift is from above. F for it is by grace you have been saved through faith. G for God is our refuge and strength and our salvation and very present help in trouble. H for He alone is my rock and my salvation. I for I praise because I am fearfully and wonderfully made. J for Jesus Christ is same yesterday, today and forever. K for Know that the Lord is God, He who made us. L for Love the Lord your God with all your heart and all your soul. M for My soul finds rest in God alone. My salvation comes from Him. N for Now faith is assurance of things, but the evidence of things not seen. O for O God, you are my God, early will I seek you. P for Praise the Lord, O my soul, all my inmost being, praise His holy name. Q for With quiet spirit is great worth in God's sight. R for Rejoice in the Lord always, and I say it again, rejoice. S for Salvation comes from belongs to our God who sits on the throne. T for the Lord. The Lord is my shepherd, I shall not want. U for Under His wings you find refuge. His truth shall be your shield and buckler. V for Very truly I tell you, whoever believes Him, who sent me has eternal life. V W for We are more than conquerors through Him who loved us. X for May I never boast except in the cross of our Lord Jesus Christ. Y for You are the light of the world. Z for Then hears and rejoice. Praise the
వెరీ గుడ్. నెక్స్ట్ రిషిత, పి రిషిత, మొదటి కీర్తన. ప్రైజ్ లార్డ్. నేను కీర్తనలో ఒకటి చెప్తున్నాను. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యకులు కూర్చుండన చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతా సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను, నీతిమంతుల సభలలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. నవ్య, ఎన్ నవ్య, 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేని కలగదు. పచ్చికలు చూడాడు, శాంతికరమైన జన్ము ఆయన నడిపించుచున్నాడు. తన నామం బట్టి నీతిమంతులను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ చుట్టి కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచును. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచును. నా ఇంటి పొరుగుచున్నది. నేను ప్రతిదిన కృపాక్షేమం లేదు అనగా చిరకాలమైన నివాసం చేసేది. ప్రైజ్ లార్డ్. ఓ చిన్ని పుష్పమా నీ సంతోషమునకు కారణమేమో చెప్పుమా. ఓ చిన్ని పుష్పమా నీ సంతోషమునకు కారణమేమో చెప్పుమా. నన్ను చేసినవాడు, అందమిచ్చినవాడు, నాకు ఏమి కావాలో ఆయనే చూసుకుంటాడు. నన్ను చేసినవాడు, అందమిచ్చినవాడు, నాకు ఏమి కావాలో ఆయనే చూసుకుంటాడు. రేపటిని గూర్చి నాకు దిగులు లేదుగా, సృష్టికర్తను స్తుతించుటే నా పనిగా. రేపటిని గూర్చి నాకు దిగులు లేదుగా, సృష్టికర్తను స్తుతించుటే నా పనిగా. లేత హృదయమా నీవు విచారపడుట తగదని తెలిసికొనుమా. ఓ లేత హృదయమా నీవు విచారపడుట తగదని తెలిసికొనుమా. నిన్ను చేసినవాడు ఎన్నడూ మరువడు, మాట తప్పనివాడు నీ చేయి విడువడు. నిన్ను చేసినవాడు ఎన్నడూ మరువడు, మాట తప్పనివాడు నీ చేయి విడువడు. పువ్వులను చూసి నేర్చుకొనుమా, చింత యేసుపై వేసి సంతోషించుమా. పువ్వులను చూసి నేర్చుకొనుమా, చింత యేసుపై వేసి సంతోషించుమా. ఫౌండేషన్ వాడి సర్వశక్తి నీడను విశ్రమించును. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవా గూర్చి చెప్పుచును. వేటగాడి ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించు. నాశనకాలం తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించు. ఆయన తన రెక్కల కింద నిన్ను కప్పును. ఆయన తన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కీడుమును డాలని అన్నాడు. రాత్రి వేళ కలుగు భయం కానీ పడవలేదు, బాణం కానీ చీకట్లో సంచరించదు, కానీ మధ్యాహ్నం పడుచు రోగం కానీ నీ భయపడకు. నీ పక్కన 1000 మంది పని, నీ గుడి పక్కన 10,000 మంది కూడా నన్ను అపాయం ఎద్దుకు రాదు. నీవు కళ్ళారు చూచున్న ప్రతి సదుపాయం కాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నత దేవా, నీకేనే వాస్తవం చేసుకున్నాను. నీకే పాయం రాదు, ఏ తెగులు గుడారం సమీపించింది. నీ మార్గంలో ఆయన నిన్ను గూర్చి తండ్రులకు ఆజ్ఞాపించదు. నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను వెతి చేతులతో పట్టుకుని. నీ సింహాలను నా పాములను త్రొక్కేది, ఒక సింహాలను భుజంగులను అలా త్రొక్కేది. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదు. అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతను గణపరచదను. నేను అతనికి
పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చింది. శ్రమలో నేను అతనికి తోడైనది. దీర్ఘాయుష అతనికి నా రక్షణ అతనికి చూపించింది. అక్షయ 113వ కీర్తన ఫస్ట్ వర్స్ చదివితే. ప్రైజ్ లార్డ్. నా పేరు శ్రీలక్ష్మి. కీర్తనలో 113. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులు ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామమును స్తుతించదగినది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమమునకు యెహోవా నామమును స్తుతించదగినది. యెహోవా అన్నదమ్ములందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విస్తారము వ్యాపించి ఉన్నది. ఉన్నతమైన ఆశీనుడైన మన దేవుడైన యెహోవా నామమును పోలి ఉన్నవాడు ఎవడు? ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రాజ్ కుమారి. నేను చెప్పబోతున్నది కీర్తనలు 125వ అధ్యాయము. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలకు గమనించు, సియోను కొండవలె ఎన్నుడు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తమ ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయటకు తమ చేతులు చాపుకుంటున్నట్లు భక్తిహీనులు రాజదండము, నీతిమంతులు స్వస్థం మీద ఉండును. యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయములకు మేలు చేయము. తమ ఉగ్ర ద్రోహులు తొలగిపోవడానికి పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవు ఇశ్రాయేలీయుల మీద సమాధానం ఉండును. నా పేరు యెహోవా. నేను 122వ కీర్తన చెప్పబోతున్నాను. యెహోవా మందిరం నాకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మంలో నిలిచి ఉన్నవి. యెరూషలేమా, నీవు బాగు కట్టబడిన పట్టణము వలె కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలు నింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రంలో యెహోవా గోత్రంలో అక్కడికి ఎక్కి వెళ్ళెను. అచట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగర్లో క్షేమం ఉండను గాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసము నిమిత్తము నీకు క్షేమం కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు భారతీయ పరిమళ. నేను చెప్పబోతున్నది 150వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును సిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయన స్తుతించుడి. పూర్వధ్వనితో ఆయన స్తుతించుడి. సర్వ మండలతో సితారతో ఆయన స్తుతించుడి. తంబూరతోను నాట్యముతోను ఆయన స్తుతించుడి. తంతి వాద్యములతోను పిల్లల ద్రోవితోను ఆయన స్తుతించుడి. రోగు తాళముతో ఆయన స్తుతించుడి. గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడు కాక ఆయనను స్తుతించుడి. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను చెప్పబోయేది కీర్తనలు 119 1-10. యెహోవా ధర్మశాస్త్రములను అనుసరించి నిర్దోషములుగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. నీ ఆజ్ఞను జాగ్రత్తగా గైకొని వలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడాలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా నేనంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగలేదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ దీపుతో నీ కృతజ్ఞతలు చెల్లించదను. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు నీలిమా. నేను చెప్పబోయేది పాత నిబంధన గ్రంథము. ఆదికాండము, నిర్మాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమయాలు, రెండవ సమయాలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి వృత్తాంతములు, రెండవ వృత్తాంతం, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, యెషయా, ఇర్మీయా, విలప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు, హోషయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యూనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలా. ఎం తేజశ్రీ. నా పేరు తేజశ్రీ. నేను చెప్పబోయేది కొత్త నిబంధన. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యము, రోమేయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 2 దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1 తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక,
యాకోబుకు రాసిన పత్రిక మొదటి పేతురుకు రాసిన పత్రిక రెండో పేతురు బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. సుందరమైన నగరం రత్నాల రాసుల పరమపురం. సుందరమైన నగరం రత్నాల రాసుల పరమపురం. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. తానుండే చోటుకు కొనిపోవుటకును రానుండే నా యేసురాజు. తానుండే చోటుకు కొనిపోవుటకును రానుండే నా యేసురాజు. బాధలు లేని నగరం రోదన లేని పరమపురం. బాధలు లేని నగరం రోదన లేని పరమపురం. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. నీవును యేసుని అంగీకరించిన కట్టును నీకును ఇల్లు. నీవును యేసుని అంగీకరించిన కట్టును నీకును ఇల్లు. ఆకలి లేని నగరం చీకటి కాలని పరమపురం. ఆకలి లేని నగరం చీకటి కానని పరమపురం. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. బంగారు నగరిలో నా కొరకు ఇల్లు కట్టెను నా యేసురాజు. నేను ఇప్పుడు చెప్పేది కీర్తనలు 17. యెహోవా కృప మన 117. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. స్మైలింగ్ స్మైలింగ్ ఆత్మఫలములు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు స్మైలీ. నేను ప్రేమ సంతోషములు చెప్తున్నాను. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ప్రైజ్ లార్డ్. పి సువర్ణకుమారి 23వ కీర్తన. 23వ నా కీర్తన. పేరు సువర్ణకుమారి. నేను కీర్తనలో 23 చెప్పబోతున్నాను. యెహోవా నాకు లేమి గల పచ్చిగా చోట్ల నన్ను పరులు చేయుచున్న శాంతి గలమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాను. ఈసారి క్రిస్మస్ దేవుని మహిమాకరంగా జరుపుకోవాలి. దేవునికి మహిమార్థకరంగా కాదు, నాకు మహిమార్థకరంగా జరుపుకుంటా. వీళ్ళందరూ నా బిడ్డలే. హలో సంకీర్తన్, అక్కడగా 2 నిమిషాల వాలిపోతారా? సరే. ఎక్కడికి బయటికి? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా నాన్న. టైం అయిపోతుంది, ఏంటి ఇంకా రావట్లా?
హాయ్ రా సంకీర్తన్. హాయ్ రా ఫిలిప్. హాయ్ రా. హాయ్ రా ఫిలిప్. హాయ్ రా. ఫిలిప్ హాయ్ రా. అరే రేపు క్రిస్మస్ గారా మెషాల్ ఏంటి? రేపు ఫుల్ ఎంజాయ్ రా. రేపు నేను కలుసుకున్నా అటు నుంచి థియేటర్కి, రెస్టారెంట్కి, బీచ్కి ఫుల్ ఎంజాయ్ రా. రే నువ్వు సూపర్ రా. ఇప్పుడు ఏం చూసారు రా? రేపు చూద్దరు కానీ. నిమిషాలు ఫోన్ వస్తుంది. సరేరా. అమ్మా వస్తున్నాలే. అరే 10 రేపు కలుసుకుందారా. సరే బయట. రే ఆగండి, రేపు ఖర్చులన్నీ నాయ రే. ఇప్పుడు నాన్న 10,000 అడగాలి. ఎట్ట అడగాలి? అలా వాళ్ళు అడుగుదాంలే. నాన్న నాకు ఖర్చు 10,000 కావాలి, ఇష్టమా ఇవా? 10,000 ఎందుకు కట్ట? ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాను మాట ఇచ్చాను. 10,000 రాను. ఎందుకు నన్ను ఇలా తొక్కు పెడతావు? చీ పంట పోరుగా ఎంజాయ్ చేయనిరా. వాడికి 10,000 తీసుకో. కానీ వాడు గుర్తుపెట్టు, నన్ను తొక్కు పెడతావు, నాకంటే దేవుడు ఎక్కువ పెడతావు. మర్చిపోవు. ఎప్పుడు నేను చూస్తూ ఉంటారు. ఇలా తల్లిదండ్రులు బాధపడుతూ దేవుని దుఃఖపెడుతూ ఉండగా ఒక రోజున అరే ఈ రోజు బాగా ఎంజాయ్ చేసాం రా. అరే మళ్ళీ ఇలాంటి రోజులు రావురా. అరే ఈ సంవత్సరం ఏం చూసారా? నెక్స్ట్ సంవత్సరం దుమ్ము దులిపేద్దామే. అరే మీ పాస్టర్ గారు వస్తున్నారా? సరే బయట. కూర్చొని పాస్టర్ గారు. ఫిలిప్ పైలాడు అంకుల్. నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే అంకుల్. వాళ్ళు నీ ఫ్రెండ్సా? అవును అంకుల్. ఫ్రెండ్స్ ఉండడంలో తప్పలేదు, కానీ క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నువ్వు ప్రత్యేకంగా జీవించు. నీ ప్రవర్తన ద్వారా ఇతరులు దేవుని ప్రేమించాలి. నీ తల్లిదండ్రులను బాధ పెడుతూ నీ స్నేహితులతో విచ్చలవిడిగా తిరగడం ఆశీర్వాదకరం అనుకుంటున్నావా? ఇప్పటికైనా మారు. యేసయ్యని అంగీకరించు. నీ ప్రవర్తన మార్చుకో. ఒకసారి ఆలోచించు. నేను ఏమైనా తప్పు చేస్తున్నానా? నేను దేవునికి విరోధంగా ఉంటున్నానా? ఫిలిప్, నీ స్నేహితులతో ఎంజాయ్మెంట్ వదులుకుంటావా? నీ స్నేహితులతో సంతోషం వదులుకుంటావా? ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ వదులుకోవడమా? నెవర్. నేనేం ఇలా ప్రవర్తిస్తున్నాను? నేనేం చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. పాస్టర్ గారు చెప్పిన మాటల్లో నేను నడుచుకోవట్లేదు. నా ప్రియమైన ఫిలిప్, ఎవరు లేలే. ఫిలిప్, నువ్వు దేవుని స్వరం విని కూడా ఎందుకు దేవుని ప్రేమను ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని స్వరం నేను ఎప్పుడు విన్నాను? నిన్న పాస్టర్ గారి ద్వారా దేవుడు నీతో మాట్లాడలేదా? క్షణ క్రితం నువ్వు దేవుని స్వరం వినలేదా? నువ్వు యేసయ్య ప్రేమను ఎంత నిర్లక్ష్యం చేసినా యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అవును నిజమే. నేను నా ప్రవర్తన ద్వారా దేవుని దొక్క పెడుతున్నాను. అవును నిజమే. ఫిలిప్, నీ మనసు మార్చుకోమాక. నీ ఫ్రెండ్స్తో నువ్వు ఎంజాయ్మెంట్ చెయ్యి. సాతానబ్బు, నాకు యేసయ్య కావాలి. యేసయ్య ప్రేమే కావాలి. నాకు యేసయ్య కావాలి. యేసయ్య ప్రేమే కావాలి. ఇలా దేవుని మాటకు లోబడి జీవిస్తూ ఉంటాడు. ఇలా జీవిస్తూ ఉండగా మరో క్రిస్మస్ రానే వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారు? హలో జోషి, అక్కడగా సర్లే కానీ మనందరం గ్యాస్ అవుతాం. నా ప్లేస్కి వచ్చేయండి రా. సరే. హలో సంకీర్తన్, సర్లేరా మనందరం గ్యాస్ అవుతాం. నా ప్లేస్కి వచ్చేయండి. సరే. హాయ్ రా. ఫిలిప్. హాయ్ రా. ఫిలిప్ హాయ్ రా. ఏంట్రా ఫోన్ లేదు, ఏమీ లేదు. కొంచెం బిజీగా ఉన్నాడు రా. ఒక్క నిమిషం రా. ఏంట్రా ఎలా మాట్లాడుతున్నాడు? అరే వీడి చెడ్డగా తీసుకెళ్తాడు అనుకుంటారా? అరే ఈసారి వీడి చేత డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలరా. సరేరా, నీ ఇష్టం. సరేరా, అట్లయితే రేపు 9:30 కలుసుకున్నాం. బాయ్ రా.
ఎక్కడికి వెళ్తున్నావు మరి? ఫ్రెండ్స్ని మందిరాన్ని తీసుకెళ్తున్నాను నాన్న. ఏ పిలుపు మీ ఫ్రెండ్స్ని భోజనం తీసుకెళ్ళడం మర్చిపోవాలి. అలాగే నాన్న. టైం అవుతుంది, నేను ఇంకా రావట్లేదు. హాయ్ రా. హాయ్ రా పిలిప్. హాయ్ రా. హాయ్ రా పిలిప్. హాయ్ రా. హాయ్ రా పిలిప్. హాయ్ రా. అరే టైం అవుతుంది, మందిరానికి వెళ్దాం. మందిరానికి అనుకోండి రండి రా. అందరికీ ప్రైజ్ రాడ్. ఇప్పుడు మనం దేవుని వాక్యం చెప్పుకోబోతున్నాం. ఈ లోకంలో అన్ని దేశాల్లోనూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ అంటే కేవలం సంతోషించడం కాదు, క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే దేవునికి ఆరాధన అని అర్థం. క్రీస్తు జనం ఎందుకు ప్రాముఖ్యమైనదో అందరికీ చాటి చెప్పాలి. ఆయన సర్వసృష్టికర్త, ఐశ్వర్యవంతుడు, మన కొరకు దీనుడిగా వచ్చాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం. అందుకే ఆ ప్రేమని ప్రకటించాలి. ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. రేడంటే ఫోన్ చేద్దరు కానీ అరే సాంబార్ సూపర్. ఇదంతా కాదు కానీ క్రిస్మస్ నా జీవితంలో మర్చిపోలేనిదిరా. రే పాస్టర్ గారు చెప్పిన మాటలు ఇంకా నా మనసులో గుర్తొస్తుందిరా. అరే ఈ క్రిస్మస్ చాలా ప్రత్యేకమైనదిరా, మాటల్లో చెప్పలేని సంతోషం ఉందిరా. సార్ నుంచి ఆదివారం మందిరంకి వెళ్ళారా? ఓకేరా. ఓకేరా. రే ఇదంతా కాదు కానీ మనం దేవుని ప్రేమను పొందుకోవాలిరా. ఆత్మానుసారంగా నడుచుకోవాలిరా. ఆత్మభూములు కలిగి ఉండాలిరా. అరే ఆత్మహత్యలు అంటే ఏంటిరా? ఆత్మభూములు అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. అవును నిజమే, మనమందరం ఈ ఆత్మభూములు కలిగి క్రీస్తు ప్రేమను చాటి చెప్పాలి. అలా ఈ క్రిస్మస్ ఫిలిప్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్కి దీవెనకరంగా మారింది. అలాగే మనం కూడా క్రీస్తు ప్రేమను ఇతరులకు చాటి చెప్పాలని ప్రేమతో కోరుకుంటూ ఇంతటితో ఈ స్కిట్ను ముగిస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్.